హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారు ఫిబ్రవరి మార్చి 2024లో నిర్వహించినటువంటి కొన్ని పరీక్షా ఫలితాలను అయితే ఈరోజు మనకి విడుదల చేయడం జరిగింది. మరి యొక్క పరీక్షా ఫలితాలు ఏమేం పరీక్షా ఫలితాలు రిలీజ్ చేశారు, అది యూజీయా, పీజీయా, డిప్లొమానా, మరి మొదలైనటువంటి విషయాలు, అదేవిధంగా ఇది రీవాల్యుయేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, రీవాల్యుయేషన్ అప్లికేషన్ యూనివర్సిటీకి ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎలా ఫీజు పే చేయాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు ఇవ్వబోతున్నాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది తెలుసుకునే ముందు మీరు ఎప్పటికప్పుడు రిజల్ట్స్ మీకు అందించాలని అనుకుంటే ఇమ్మీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలు అన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే మనకి 27 మే 2024న కొన్ని రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఈ రెండు ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సప్లిమెంటరీ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏమేం కోర్సులు అంటే ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐసి, ఎంఏ సోషల్ వర్క్, బిఎల్ఐసి, ఎంఏ ఇంగ్లీషు, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, మరి అదేవిధంగా పొలిటికల్ సైన్సు, మరి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ 2 ఇయర్స్, తర్వాత సోషియాలజీ, తెలుగు, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషను, ఎంఎస్సి కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్సి ఐటీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ బాటనీ, తర్వాత స్టాటిస్టిక్స్ ఇచ్చారు, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఫిజిక్స్, మైక్రోబయాలజీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంబీఏ 3 ఇయర్స్, పీజీ డిప్లొమా కోర్సెస్, పీజీడి హెచ్హెచ్ఎం, పీజీడిసిఏ, తర్వాత మనకి ఎంఏ మార్కెటింగ్ మేనేజ్మెంట్, తర్వాత పీజీ డిప్లొమా ఇన్ బిఎఫ్ఎం, తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఎఫ్ఎం కోర్సెస్కు మనకి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవైతే మీరు ఫిబ్రవరి మార్చిలో రాసినటువంటి ఎగ్జామ్స్. మరి ఈ రిజల్ట్స్కు సంబంధించి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఈ రెండు సప్లిమెంటరీ రాసినటువంటి ఈ కోర్సులు మొత్తానికి కూడా మీకు రిజల్ట్స్లో ఏదైనా కానీ డౌట్ ఉన్నట్లయితే దాన్ని రీవాల్యుయేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే కల్పించడం జరిగింది. దానికి ఒక్కొక్క పేపర్కి మీరు 960 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎవరికి ఒక బిఎల్ఐసి కాకుండా కదమా పీజీ కోర్సులు మొత్తానికి అయితే 960 రూపాయలు అనేది పే చేయాలి. అదే దానికి పే చేయడానికి ఆఖరి తేదీ ఏంటంటే 7 జూన్ 2024 ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది. మరి మీరు అప్లికేషన్ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 12/6/2024 కల్లా ది కోఆర్డినేటర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్ 522510కి మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు బిఎల్ఐసి కోర్స్ అనుకోండి, ఒక్కొక్క పేపర్కి 770 రూపాయలు అనేది పే చేయాలి. అది కూడా జూన్ 7వ తారీఖు కల్లా పే చేయవలసి ఉంటుంది. 12 జూన్ కల్లా యూనివర్సిటీకి చేరవలసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి మీ రిజల్ట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు వీటికి ఫీజు ఎక్కడ పే చేయాలి ఏంటి అంటే మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారైతే 2 ఆన్లైన్ చలాన్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది ఇంటర్నెట్లో కానీ. తర్వాత మీరు డిస్టెన్స్కి వచ్చి కూడా పే చేయొచ్చు. లేదంటే మీ ఏరియాలో ఉండేటటువంటి ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ కూడా మీరు పే చేయవలసి ఉంటుందన్నమాట. సో క్లియర్గా గమనించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రీవాల్యుయేషన్ అప్లై చేయండి. రీవాల్యుయేషన్ అప్లై చేసేటప్పుడు ఒక ఫీజు, ఒక పేపరు, ఒక అప్లికేషను, సో అన్నీ కూడా ఇండివిజువల్ కట్టాలి. అన్నీ కూడా 4 పేపర్లు నేను రీవాల్యుయేషన్ పెడుతున్నానని చెప్పేసి 4 కలిపి కట్టకూడదు. అదేవిధంగా రీవాల్యుయేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటటువంటి విషయం
మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో ఉన్నాయి. మీరు ఆ వీడియోని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రక్రియ అయితే తెలుసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం, మీ రిజల్ట్స్ కోసం, కోర్సెస్ కోసం, ఇవన్నిటి కోసం అయితే నేను మీకు యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీకు సాటిస్ఫై చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.